నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. ఒక కులం వారే పద్మలకు అర్హులా? పద్మ అవార్డులకు సంబంధించి విమర్శనాత్మక విశ్లేషణలు లేని సంవత్సరం అంటూ ఉండదు. అయినా ఇప్పుడు కేవలం రాజకీయ అవసరాల మేరకే పద్మ అవార్డులు ప్రకటించబడుతున్నాయని కొత్తగా చెప్పనక్కర్లేదు. తమకు కావాల్సిన వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వాలు పంపితే వాటిలో తమకు అవసరమైన పేర్లను కేంద్రం ఎంపిక చేసి అవార్డులుగా ప్రకటిస్తోందనే విమర్శ ఉండనే ఉంది. ఇక ఈ ఏడాదికి సంబంధించి ఏపీ కోటాలో 2 పేర్లు ప్రముఖంగా విమర్శలకు గురవుతూ ఉన్నాయి. అవే మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్. వీరిద్దరికీ కళల కోట కింద ఏపీ కోటాలో పద్మశ్రీ అవార్డులు దక్కాయి. గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ ఆత్మబంధువులందరికీ పద్మ అవార్డులు వరుసగా దక్కుతున్నాయి. ఆ జాబితాను వివరించనక్కర్లేదు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త మురళీమోహన్కు పద్మశ్రీ దక్కిందనుకోవాలి. వాస్తవానికి మురళీమోహన్కు కళల కింద పద్మశ్రీ దక్కిందంటే ఇంతోటి నటుడితో పోలిస్తే చాలామంది గొప్ప నటులకు తెలుగులో పద్మ అవార్డులేవి దక్కలేదు అనే విషయం ప్రస్తావనకు వస్తుంది. తెలుగు నటీనటులకు సంబంధించి చూస్తే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో మెప్పించిన చాలామంది నటీనటులకు ఎలాంటి అవార్డులు లేవు ప్రభుత్వం వైపు నుంచి. మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు ఒకేసారి పద్మశ్రీ అంటే మురళీమోహన్ కన్నా పేరున్న హీరో, మురళీమోహన్ కన్నా పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్, రాజేంద్ర ప్రసాద్ కన్నా కామెడీ హీరోయిజాన్ని ముందే ప్రదర్శించిన చంద్రమోహన్కు ఏ పద్మ అవార్డు దక్కింది? ఏ ఎస్వి రంగారావుతోనో ఇలాంటి అవార్డులు దక్కని ఇతర లెజెండరీలతోనో పోలిక అక్కర్లేదు. చంద్రమోహన్తో చాలు. చంద్రమోహన్తో పోలిస్తే మురళీమోహన్ ఏ పార్టీ నటుడో చెప్పనక్కర్లేదు. అలాగే కామెడీని హీరోయిజంగా ప్రదర్శించడంలో ముందు దారిపరిచింది చంద్రమోహనే. ఎన్నో క్లాసిక్ తెలుగు సినిమాల్లో చంద్రమోహన్ నటించారు. అద్భుత నటనా పటిమను ప్రదర్శించాడు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చంద్రమోహన్ చేసిన అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి. చంద్రమోహన్ 2 ఏళ్ల కిందట గతించారు. ఆ విషయాన్ని గుర్తెరిగైనా ఈ జాబితాలో ఆయన పేరు కూడా ఉండుంటే విమర్శల జడి కాస్త తగ్గేది. అయితే సినిమా, మీడియా రంగాల నుంచి ఒక కులం వారే పద్మ అవార్డులకు అర్హులు అన్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉంటుంది. కాబట్టి జాబితాలో వారే ఉంటారంతే. ఇది ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.